ఏ లోకంలో ఎవరుంటారో తెలుసుకుందారు. పురాణ గ్రంథాల ప్రకారం అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలను అధోలోకాలు అంటారన్నమాట. అంటే మళ్ళీ చూడండి, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలను అధో లోకాలు అంటారు. ఈ లోకాలలో విశాలవంతమైన పట్టణాలను, భవనాలను దానవరాజు మహాశిల్పి అయిన మయుడు నిర్మించాడు. ఈ లోకాలు విశాలమైన భవనాలను దానవరాజు అయిన మహాశిల్పి అయిన మయుడు నిర్మించాడు. వీటిల్లో భూమి తెల్లగా, నల్లగా, ఎర్రగా, పసుపు పచ్చగా ఇలా అనేక రంగుల్లో ఉంటుందంట భూమి. ఈ లోకాల్లో ఎవరుంటారో అసలు తెలుసుకుందారు. అతల లోకం అన్నమాట ఇది. అతల లోకంలో మయుడి కుమారుడు బాలాసురుడు ఉంటాడు. అతల లోకంలో మయుడి కుమారుడు బాలాసురుడు ఉంటాడు. అతన్ని ఎదుటివారి మీద మాయలు ప్రయోగించి వినోదిస్తుంటాడు అనమాట. అతడు ఎదుటివారి మీద మాయలు ప్రయోగించి వినోదిస్తుంటాడు. అతనికి 96 రకాల మాయలు తెలుసు అనమాట. అతల లోకంలోని మయుడి యొక్క కుమారుడికి బాలాసురుడు. అలాగే విత్రలోకం అనమాట. విత్రలోకంలోని హటకేశుడు అనే పేరున్న శివుడు అధిపతి. అధిపతుడు అక్కడ భవానీదేవితో కలిసి ఉంటాడు అన్నమాట. భవానీదేవితుడి ఈ లోకంలో హటకి అనే నది ఉంటుంది. అది జలంలో బంగారంతో, ఆ జలంతో బంగారం తయారవుతుందట. హటకి అనే నది ఉంటుందట, అక్కడ బంగారం తయారవుతుందట. సుతలం, వితల లోకం కింద ఉన్నదే సుతల లోకం. బలి చక్రవర్తి అక్కడే ఉంటాడట. శ్రీ మహావిష్ణువు త్రివిక్ర రూపంలో ధరించి ముల్లోకాలను తన పాదాలతో ఆక్రమించాడు. బలి చక్రవర్తిని భూమి కిందకు పంపినప్పుడు అతనికి సుతలలోకంలో ఇంద్రత్వాన్ని శ్రీహరి అనుగ్రహించాడనమాట. అందుకని సుతలలోకంలో బలి చక్రవర్తి ఉంటాడు. అలాగే తలాతలం, ఈ లోకానికి మయుడే ప్రభు. రాక్షసుల పట్టణాలను నిర్మించింది మయుడే. శివుడు త్రిపురాంతక సంహారం చేసినప్పుడు శ్రీ మహావిష్ణువును మయుడు శరణు కోరాడు. శివుడు త్రిపురాంతక సంహారం చేసినప్పుడు మహావిష్ణువు మయుడు శరణు కోరాడు. ఆయన మయుడిని కరుణించి తలాతలానికి రాజుని చేశాడనమాట. మయుడిని ఈ విధంగా మయుడు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత మహాతలం, తలాతలానికి దిగు నుండే మహాతలంలో కద్రువ సంతానమైన సర్పరాజులు ఉంటారు. అన్నమాట మహాతలంలో. తలతలానికి దిగున ఉంటుంది మహాతలం. ఇక్కడ కద్రు సంతానం సర్పరాజులు ఉంటారు. ఒక్కో దానికి అనేక పడగలు ఉంటాయన్నమాట. నారాయణుని వాహనమైన గరుకుమంతుడు అంటే భయంతో అనుక్షణం కలవరపడుతూ జీవిస్తాయి అన్నమాట ఈ లోకంలో ఉన్న సర్పాలు. ఆ తర్వాత రసాతలం, మహాతలానికి కింద నుండేదే రసాతలం. దైత్యులు, దానవులు అయిన నివాతక అవచులు కాలికేయులకు నిలయం అన్నమాట. ఇది దైత్యులు, దానవులైన నివాత కవచులు కాలికేయులు నిలయం మహాతలం. కింద నుండి రసాతలం అనమాట. రసాతలంలోని దైత్యులు, దానవులు అయిన నివాత కవచులు కాలికేయులు ఉంటారన్నమాట. వారికి దేవతలతో సరిపడదు, కానీ శ్రీహరికి లొంగి ఉంటారు ఈ రసాతలంలో ఉండేవాళ్ళు దైత్యులు, దానవులు. ఇక అన్నిటికన్నా కింద ఉన్నది పాతాళ లోకం అనమాట. అన్నిటికన్నా కిందన ఈ పాతాళ లోకం ఉంటుంది. ఇక్కడ శంకుడు, మహాశంకుడు, ధనుంజయులు మొదలైన మహానాగులు ఇక్కడ ఉంటారు. వాటిలో కొన్నిటికి 5, మరి కొన్నింటికి 10, ఇంకొన్నిటికి 100 తలలు ఉంటాయన్నమాట. వాటి పడగ మీద మణులు మెరుస్తూ ఉంటాయన్నమాట పాతాళ లోకంలో. వాటి మెరుపులు పాతాళంలోని చీకలు తొలగిస్తూ ఉంటాయన్నమాట. పాతాళలోకి అడుగున ఆదిశేషుడు ఉంటాడు. పాతాళలోకి అడుగున ఆదిశేషుడు ఉంటాడు. అనంతుడు, సంకర్షణుడు అనే పేర్లు ఉన్న ఆయన తల మీద ఆవిగింజలా ఈ భూమండలం ఉంది అని చెప్తుంటారు. అది పాతాళ లోకంలోని ఆదిశేషుడి తల మీద భూమండలం ఉందట. ఈ విధంగా మనం వేదాలు, మన పురాణాలు చెప్తుంటాయి. ఈ పురాణాల గురించి తెలుసుకోవడంలోనే ఒక విషయం ఇది. అంటే పురాణాల్లోనే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకం, ఈ అధోలోకాల గురించి చాలామంది తెలియదు. తెలుసుకోవాలని చెప్పడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.